ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి OnePlus Nord 2 5G మోడల్. ఇది చూడండి, డీసీకి కనెక్ట్ చేయగానే ఆటో యాంపియర్, ఫుల్ యాంపియర్ అయితే తీసుకుంటుంది, ఫుల్ షాట్ అన్నట్టు. చూడండి, ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ కాబట్టి 8 వోల్టేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఐ స్కాన్ అయితే చేస్తున్నాను. ఈ మొబైల్ అయితే మొత్తం ఫుల్గా ఫ్రెష్ కండిషన్లోనే ఉంది. చూడండి, ఒకసారి జిఆర్ అయితే చెక్ చేస్తున్నాను. ఇటు సైడ్ 00 వచ్చింది, ఇటు సైడ్ 601 వచ్చింది. రివర్స్లో 1900 2000 దాకా వచ్చింది. చూడండి, మనకి ఇక్కడ షార్ట్ అయితే చూపించట్లేదు. ఒకసారి మొత్తం ఐ స్కాన్ అయితే చేద్దామని బోర్డు అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి బ్యాటరీలో కూడా వోల్టేజ్ ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాను. బ్యాటరీలో మటుకు 8 వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, బోర్డు అయితే రిమూవ్ చేశాను. ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ కూడా లేదు. చూడండి, ఏదైనా చిన్న వాటర్ డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటుందామని ఐ స్కాన్ అయితే చేశాను. ఎక్కడ కూడా వాటర్ డ్యామేజ్ లేదు. అలాగే ఎక్కడైనా షార్ట్ ఏదైనా దొరుకుతుందేమోనైనా ట్రై చేశాను. అంటే ఎందుకు అనవసరంగా షీల్డ్ రిమూవ్ చేయటం అని. ఒకసారి ఎక్కడైనా షార్ట్లు ఏమైనా దొరుకుతాయేమని చెక్ చేశాను. మనకి ఎక్కడ కూడా షార్ట్ అనేది అయితే ఎక్కడ కనిపించలేదు. అన్ని జిఆర్లు అయితే మనకి ఓకే అయితే ఉంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఐసీలు అయితే ఉన్నాయి. వాటి దగ్గర కూడా ఏదైనా షార్ట్ అయినా ఉంటుందేమోనని చెకింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఎక్కడొక్కడ ఏదో ఒక లైన్ దొరికితే మనము దాని ప్రాసెస్ని బట్టి వెళ్ళొచ్చు. కాబట్టి ఎక్కడైనా షార్ట్ అనేది ఎక్కడైనా దొరుకుతుందామని చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎక్కడ షార్ట్ అయితే దొరకకపోయేసరికి ఈ సైడ్ ఉన్న ఈ చిన్న ఐసీలు కూడా ఏమైనా షార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం నేను రోజునైతే అప్లై చేసి వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత కూడా మనకి అక్కడ ఏమీ ఐసీ అయితే ఏమి ఎక్కడ కూడా మెల్ట్ అయితే అవ్వలేదు. ఈ బ్యాక్ సైడ్ థర్మల్ పేస్ట్ అయితే ఉంది, దాన్ని అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఫుల్ షాట్ తీసుకుంటుంది కాబట్టి దాని మీద అయితే వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఓవర్ హీట్ అవుతుంది అనేది అయితే అర్థమైంది. అందుకోసం ఇక్కడైతే షీల్డ్ అయితే రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కొద్దిగా క్రాస్గా పెట్టి చూసినప్పుడు చూడండి, కొద్దిగా అక్కడ ఏదో మెల్ట్ అయ్యింది అనేది అయితే అర్థమైంది. ఆ క్యాప్ అనేది కొద్దిగా షార్ట్ అయినట్టు కింద లేయర్తో కూడా డ్యామేజ్ అయిందని అయితే అర్థమైంది. అందుకని ఈ పార్ట్ వరకు షీల్డ్ అయితే రిమూవ్ చేసి చూద్దామని షీల్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను.
చూడండి, చిన్నగా చాలా కేర్ఫుల్గా అయితే షీల్డ్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా అయితే కటింగ్ అయితే చేసుకుంటూ వచ్చాను. చూడండి, ఇక్కడ బాగా డ్యామేజ్ అయితే అయినట్టయితే కనిపిస్తుంది. ఒకసారి జిఆర్లు అనేది ఇక్కడ చెకింగ్ అయితే చేద్దామని చెక్ చేస్తున్నాను. చూడండి 2 సైడ్స్ 0 అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, ఈ లైన్ అయితే మనకి షార్ట్ అనేది కనిపిస్తుంది. ఈ మోడల్కి బోర్నియోలో కానీ ఎక్కడ కూడా బిట్ మ్యాప్ అనేది అయితే నాకు అందుబాటులోకి రాలేదు. అందుకోసం ఇంకా యూనివర్సల్ మెథడ్ అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రోజుని అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనం వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ నుంచి ఒక వైర్ని అయితే బయటికి తీసుకోవాలి. కాబట్టి మన దగ్గర లెడ్ అనేది దానికి డైరెక్ట్ సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకి ఆ లెడ్ అనేది అయితే ఈ వీబ్యాట్ లైన్కి కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇంజెక్ట్ చేసామో అప్పుడు ఈ క్యాప్ అనేది మెల్ట్ అవుతుంది. అంటే ఆ క్యాప్ అనేది షార్ట్ అయినట్టు. చూడండి, మళ్ళీ ఒకసారి వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే మనము కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ క్యాప్ అయితే మెల్ట్ అయితే అవుతుంది. అందుకోసం ఈ క్యాప్ని రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆ క్యాప్ని అయితే రిమూవ్ అయితే చేసాము. ఒకసారి జిఆర్ అయితే చెక్ చేద్దాం. చూడండి, జిఆర్ అయితే 390, 393, 395 ఆ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ 395 వస్తుంది, కానీ రివర్స్లో 439 వస్తుంది. అంటే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో చెక్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది కొద్దిగా సేమ్ అనేది చూపిస్తుంది. అందుకోసం ఆ పక్కన బాగా మెల్ట్ అయిపోయినట్టు కింద లేయర్ కూడా డ్యామేజ్ అయినట్టు ఉంటే ఆ క్యాప్ను కూడా అయితే రిమూవ్ అయితే చేశాను. ఎందుకంటే ఆ క్యాప్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం అయితే ఉంది. అది ఎక్కువ హీట్ అవడం వల్ల పక్కన క్యాప్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని కూడా రిమూవ్ అయితే చేశాను. నాకు తెలిసి ఇది విపిహెచ్ లైన్ అయితే నేను అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు జిఆర్ అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు 483 వచ్చింది రివర్స్లో. ఇప్పుడు చూడండి 2.8 వచ్చింది, అంటే హై అయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఆ లైన్ అయితే మనకి క్లియర్ అయితే అయిపోయింది. ఇంకా అందుకోసం ఇది మొత్తం రిమూవ్ అయితే చేసి ఆ లెడ్ అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిఆర్ అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 3.0 వచ్చింది రివర్స్లో. ఇప్పుడు ఒకసారి డీసీ మీద ట్రిగర్ చేయడానికి నేను డైరెక్ట్ దానికి ప్రోబ్స్ అయితే దానికి సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ డీసీ అయితే కనెక్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు ట్రిగర్ అయితే చేసి చూద్దాం. చూడండి, ట్రిగర్ చేసిన తర్వాత మనకి మొబైల్ అయితే ఆన్ కూడా అయింది. చూడండి, ఇప్పుడైతే ట్రిగర్ అయ్యి మనకి మొబైల్ కూడా పవర్ ఆన్ అయితే అయింది. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మొబైల్ కూడా ఆన్ అయింది. ఒకసారి
నార్మల్గా బ్యాటరీ పెట్టి పవర్ ఆన్ అయితే చేసి చూద్దాము. చూడండి, మనకి మొబైల్ అనేది OnePlus లోగో అయితే ఫస్ట్ లోగో అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లోగో కూడా లోడింగ్ అయితే అవుతుంది. మనకి పర్ఫెక్ట్గా మొబైల్ కూడా ఆన్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా మొబైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కొరియర్ కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.